గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. 26.30 ఎకరాలలో 2000 పడకల సామర్థ్యం గల ఉస్మానియా ఆసుపత్రికి 2700 కోట్ల వ్యయంతో అధునాతన హంగులు కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆసుపత్రి చుట్టూ స్కై వాక్ తో పాటు 4 వైపులా రోడ్డు నిర్మిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం గోషామహల్ స్టేడియం నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏదైతే ఉస్మానియా ఆసుపత్రి గత 100 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రి అంటే సరైన సదుపాయాలు లేకపోవడం, అదేవిధంగా రద్దీ దృష్ట్యా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కొత్తగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో కూడా గోషామహల్ స్టేడియంలో కూడా ఈ ఉస్మానియా ఆసుపత్రిని కొత్తగా నిర్మించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈరోజు భూమి పూజ చేశారు. అయితే మొత్తం 26 ఎకరాల 30 గుంటల సువిశాల ప్రాంగణంలో ఈ ఉస్మానియా ఆసుపత్రికి నూతనంగా అంటే నిర్మించనున్నది తెలంగాణ ప్రభుత్వం. అయితే మొత్తం 32 లక్షల చదరపు అడుగులకు సంబంధించి భవనాలు, అదేవిధంగా 2000 పడకల సామర్థ్యంతో కూడా ఆసుపత్రి నిర్మిస్తున్నారు. 500 బెడ్లు అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్, మరొక వైపు 30 స్పెషాలిటీ అంటే 40 స్పెషాలిటీ వైద్య విభాగాలు కూడా అధునాతన వసతులతో కూడా ఆపరేషన్ థియేటర్లు 41 కూడా ఈ ఆసుపత్రిలో నిర్మాణం చేపట్టబోతున్నారు. అయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్స విభాగాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 750 సీట్ల కెపాసిటీ కూడా భారీ ఆడిటోరియం నిర్మిస్తున్నారు. మొత్తం దీనికి వ్యయం 2000 కోట్ల ఖర్చు అవుతుందని కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇక్కడ అంటే రెండేళ్లలో కూడా ఈ ఆసుపత్రిని పూర్తి చేసి మొత్తం ఏదైతే స్కై వాక్ను కూడా ఏర్పాటు చేస్తున్నా అంటే ఎలాంటి ఇబ్బందులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్కై వాకులతో పాటు అంటే 4 వైపులా కూడా రోడ్డు మార్గాలను కూడా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ గోషామహల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం చేపట్టద్దు, ఇక్కడ చేపడితే ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటూ కూడా ఇక్కడ ఏదైతే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కూడా వారిని ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకవైపు ఇటు బీజేవైఎం కార్యకర్తలు కూడా ఈ గోషామహల్ అంటే స్టేడియంలోకి రాబోతున్న నేపథ్యంలో కూడా వారిని కూడా అంటే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. మొత్తంగా దీనికి సంబంధించి అయితే అంటే ఇదొక ప్రాజెక్టు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఇక్కడ మొత్తం ఇక ఈ ఆసుపత్రి ప్రాంగణానికి సంబంధించి 2000 కార్లు, 1000 బైకులు అంటే అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాటు ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పాల్గొన్నారు. సో ఈ క్రమంలో కూడా 2 ఏళ్లలో కూడా ఈ ఖచ్చితంగా పూర్తి చేస్తామని కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్తున్న పరిస్థితి. మరొక వైపు అయితే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంటే 2 ఏళ్లలో పూర్తి చేస్తారా లేదా అనేది మాత్రం చూడాలి. ఇంకోవైపు ప్రతిపక్షాలు అయితే ఖచ్చితంగా ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే ఊరుకోబోము, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాము, ఇక్కడ ఆసుపత్రిని కట్టనీయబోము అంటూ కూడా ఇటు బీజేపీ అదేవిధంగా గోషామహల్ పరిరక్షణ సమితి చెప్తున్న పరిస్థితి. మరి ఈ గోషామహల్ అంటే పరిరక్షణ సమితి ఏ విధంగా ముందుకు పోతుంది అంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. మరొకవైపు బీజేపీ కార్యకర్తలు కూడా అంటే దీన్ని అడ్డుకుంటామని కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా మరి ఈ ఆసుపత్రి నిర్మాణం ఏ విధంగా ముందుకు పోతుంది, ప్రభుత్వం ఏ విధంగా దీన్ని అంటే అనుకున్న టైంలో 2000 అంటే 2 years కంప్లీట్ చేస్తామంటున్న నేపథ్యంలో కూడా మరి 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తుందా అంటే భవిష్యత్తు తరాలకు దృష్టిలో పెట్టుకుని కడుతున్న నేపథ్యం ఏ విధంగా ఉంటుందనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్, 6 TV, హైదరాబాద్, తెలంగాణ.